రేవంత్ రెడ్డి గారి పాలనలో తన మార్క్ రాజకీయం చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అలాగే ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు, అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టీఎస్గా ఉన్నటువంటి రాష్ట్రాన్ని టీజీగా మార్చారు. దానికోసం 3600 కోట్ల పైగా ఖర్చు అయ్యాయి. అదంతా ప్రజాధనం వృధా చేసినట్లే కదా. దానివల్ల మార్చడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ఉపయోగం ఏంటి, ప్రజలకు వచ్చినటువంటి ఉపయోగం ఏంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏంటి నిజంగా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం? అంటే ఉద్యమం టైంలో కూడా టీజీ అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోకముందు తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా కార్లలో అంతా ఏపీ అనేది ఉన్నదానికాడ టీజీ అని చెప్పి రాసుకోవడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టీజీ అనేది రిజిస్ట్రేషన్స్ ఉంటాయి, తెలంగాణ అనేది టీజీ ఉండాలి అనే దాని మీద ఆ రోజు అందరూ ఉద్యమకారులు, ఆ రోజున్న మేధావులు, విద్యార్థులు, కవులు, కళాకారులు అందరూ కూడా టీజీ అంటే పెట్టడం జరిగింది. ఏదో ఒకప్పుడు నిజాం స్టేటు అనేది అనేవాళ్ళు దీన్ని. అలాగే తెలంగాణ స్టేట్ అని తనేది ఒక రాజరికం పరిపాలన చేయాలని చెప్పేసి టీజీ అని తీసేసి టీఎస్ అని పెట్టి తెలంగాణ స్టేట్ అని చెప్పేసి కేసీఆర్ పెట్టి రాచకొండ సంస్థానానికి వాళ్ళు ఎప్పుడో విరమధరులు పరిపాలించారు కాబట్టి ఆ రాచకొండ అనేది ఇప్పుడు ఈ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కాకుండా ఎంతో దూరంగా ఉంది. రాచకొండ అనేది చాలా చిన్న సంస్థానం. అంటే అతను చేసిన తప్పుదాలని సరిదిద్దడానికైనా టీఎస్ అని ఫస్ట్ నుంచి ఉద్యమం నుంచి ఉన్న ఒక డిమాండ్ కాబట్టి టీజీ అని పెట్టడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు తను చీఫ్ మినిస్టర్గా మామూలుగా 15 వాహనాలు కానీ ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి కానీ ప్రజల ధనం వృధా అయినట్లే కదా. అంటే ఈ బోర్డులు మార్చడానికే 5000 కోట్ల పైగా ఖర్చు అయ్యాయంటే 500 కోట్లు కూడా ఖర్చు కావు. 5000 కోట్లు అనేది మరి 3600 నుంచి 5000 కోట్ల పైగా ఖర్చు అయ్యాయంటే కూడా ప్రతిపక్షాలు మీ మీద అదే పుకార్లు. ఇప్పుడు పాత కార్లు అన్నిటికీ మేము మార్చలేదు. ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ టీజీ అని చెప్పాము కానీ పాత కార్లు ఏం మార్చలేదు కదా. అదంతా అసలుకి దానికి ఏమి కాదు. మహా అయితే బోర్డులో ఎంత అవుద్ది, ఒక ఆఫీస్లో బోర్డు మార్చాలంటే తెలంగాణ అనే దాని మీద తెలంగాణ టీజీ అనేది పూర్తి పేరు తెలంగాణనే ఉంది కదా. టీజీఆర్టీసీ వస్తుంది, టీఎస్ఆర్టీసీ పేరు మీద. ఆ ఏసీ తీసేసి జీ పెట్టడమే కదా. దానికి 3000 కోట్లు కాదు కదా, 300 కోట్లు కూడా ఖర్చు కావు, 30 కోట్లు కూడా ఖర్చు కావు. ఓకే, కుసుమ్ కుమార్ గారు, మీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే కేజీఎఫ్ని ప్రారంభం చేశారు. అసలు ఈ కేజీఎఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఈ రోజుల్లో ప్రపంచం అంతా ఒక గ్రామం కింద మారిపోయింది. అదే ఒక 20 సంవత్సరాల క్రితము ఎవరైనా సరే మాదొక ప్రపంచ ఫెడరేషన్ పెడతాము, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒక ఏకదాడి చేస్తామంటే అదంతా సరిగ్గా కనిపించేది కాదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక గ్రామం కింద మారిపోయింది. ముఖ్యంగా మా యొక్క సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం వివిధ సామాజిక వర్గాల కంటే భిన్నంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన సామాజిక వర్గం మాది. అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, మిడిల్ ఈస్ట్, వేరే రాష్ట్రాల్లో కావచ్చు, ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి అంటే ఫస్ట్ నుంచి బలంగా ఉన్న సామాజిక వర్గం. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చారు. పట్టణాల నుంచి ఈరోజు విదేశాలకు వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళి విదేశాల్లో కూడా ఉన్నత స్థానంలో మా వాళ్ళు చాలా ఉండి ఆ దేశాల్లో పురస్కారాలు పొందిన వాళ్ళు కూడా చాలా కోకలలో ఉన్నారు. కెనడాలో వెళ్ళి కెనడాలో సెనేటర్స్గా చేసి మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మలేషియాలో మంత్రిగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే రాజకీయంగా కావచ్చు, వ్యాపార రకంగా కావచ్చు, ఉన్నత స్థానంలో ఉన్నారు చాలా దాట. ఎగ్జాక్ట్లీ. ఇన్ ద సేమ్ టైం కమ్మ సామాజిక వర్గంలో దారిద్ర్య రేఖ కంటే దిగు ఉన్న కుటుంబాలు కూడా కొన్ని కోకలుగా ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. ఉన్నత స్థానంలో ఉన్నారు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ఉన్నారు. ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడి ఒక ప్రపంచ వేదిక అంటూ ఒకటి అవసరమయ్యి దీనికోసము ఎవరైతే అట్టడుగు స్థానంలో ఉన్నారో మా సామాజిక వర్గానికి వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి ఒకటి. ఓకే, అంటే ఈ కేజీఎఫ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అసలు దారిద్ర్య రేఖకు దిగువ భాగంలో ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేసేందుకే. అదొకటే కాదు, నిష్కారణంగా కొన్ని ప్రభుత్వాల వల్ల పక్క రాష్ట్రంలో మొన్నటిదాకా పరోక్ష మీ బెస్ట్ ఫ్రెండ్ ఏం చెప్పారు, అదే జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూసాం. అంటే ఒక కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని వారి మీద ఎన్ని అక్రమ కేసులు బనాయించి వారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారనేది నేను అదే చెప్తుంది. పక్క రాష్ట్రంలో ప్రత్యక్ష దాడులు జరిగినాయి,
ఈ తెలంగాణ రాష్ట్రంలో పరోక్ష దాడులు జరిగినాయి. ఇక్కడ ఉద్యమం టైంలో కూడా లగడపాటి, రాయపాటి, దగ్గుపాటి అని చెప్పేసి మా వాళ్ళని ఇంటి పేర్లతో తిట్టాడు కేసీఆర్. అంటే టార్గెట్ అంతా మమ్మల్ని టార్గెట్ చేసేసి ఒక ఉద్యమం నడిపాడు, మమ్మల్ని చాలా కించపరిచాడు, చాలా బ్లాక్మెయిల్ చేశాడు. మా వ్యాపారవేత్తలను కావచ్చు, సినీ ఫీల్డ్ వాళ్ళని కావచ్చు. ఒక జూనియర్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ చేయడానికి ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి కవిత దగ్గరికి వెళ్ళి కలిసి కవితకి కప్పం కట్టుకునే తప్పించి ఆ సినిమా రిలీజ్ చేయకుండా కూడా ఆపడం జరిగింది. ఏ సినిమా అది? సినిమా పేరు ఏదో నాకు గుర్తులేదు, కానీ చాలా ప్రముఖమైన సినిమా. అది అప్పుడు వార్తల్లో కూడా వచ్చింది. తెలంగాణలో సినిమా రిలీజ్ చేయమని చెప్పి కవిత డిమాండ్ చేయటము, ఆ ప్రొడ్యూసర్లు వెళ్ళి ఆమె దగ్గరికి పోవటం, తర్వాత వాళ్ళే రిలీజ్ చేయటము, వాళ్ళే సినిమాలు కూడా వాళ్ళు వెళ్ళి చూడటం కూడా జరిగింది. అలా ప్రతి ఒక్కళ్ళు నిష్కారణంగా కమ్మ సామాజిక వర్గం మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచేటట్టుగా చేశాడు వేరే సామాజిక వర్గాలని. మేము ఈ కేజీఎఫ్లో భాగంగా సమాజానికి కమ్మ వల్ల జరిగిన మేలు ఏమిటి అనేది చెప్పడం ప్రధాన ఉద్దేశం. ప్లస్ మా వాళ్ళందరినీ ఒక తాటి మీద ఇప్పుడు ప్రపంచం అంతా ఒక విలేజ్గా మారింది అనే సందర్భంలో ఒక ప్రపంచ వేదిక అంటే అవసరం కాబట్టి ఒక 1200 మందిని ఆ ఇన్విటేషన్ ఆహ్వానం మేరకు ఒక 1200 మందిని మేము విదేశాల నుంచి ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, గుజరాత్, ఢిల్లీ, మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో మహారాష్ట్ర, ఒక ఎమినెంట్ పర్సనాలిటీస్ని పిలిచేసి వారితో పాటు కమ్మ సంఘాల కింద పనిచేస్తున్న వాళ్ళందరికీ దిస్ కేజీఎఫ్ అనేది ఒక గొడుగు సంస్థ, ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్. అన్ని సంస్థలకి అంబ్రెల్లా ఆర్గనైజేషన్ కింద దీన్ని మేము మలిచి దీన్ని పనిచేస్తున్నాం. ఏంటి జూలై 20-21వ తేదీన హెచ్ఐసిసిలో కమ్మ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభించబోతున్నారు. ఏ రాష్ట్రాల నుంచి, ఏ దేశాల నుంచి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు ఆ సమ్మిట్లో పాల్గొనే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? జూలై 20-21 నాడు మొట్టమొదటి కమ్మ గ్లోబల్ సమిట్, ప్రపంచ కమ్మ మహాసభల్ని 2 రోజులు మేము నిర్వహించుకోబోతున్నాం. దాంట్లో 1200 మందిని ఆహ్వానం మేరకు మేము పిలుస్తున్నాం. ఒక 150 మంది కర్ణాటక నుంచి, ఒక 200 మంది, ఎందుకంటే మా సామాజిక వర్గం తమిళనాడులో ఎక్కువ. తెలంగాణలో 20 లక్షలు 22 లక్షలు ఉన్నారు, కర్ణాటకలో 40 ఉన్నారు, ఆంధ్రలో 40 ఉన్నారు, తమిళనాడులో దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. అట్లా తమిళనాడు నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కూడా మా సామాజిక వర్గం అందరినీ ఆహ్వానించి జూలై 20-21 నాడు ప్రపంచ మొట్టమొదటి కమ్మ మహాసభలు పెట్టి, దాంట్లో నేను ఇంతకుముందు మీకు చెప్తుంటే మీరు వేరే ప్రశ్న వేయటం జరిగింది. సమాజానికి కమ్మవారి వల్ల జరిగిన మేలు ఏమిటి అనేది చెప్పడం అనేది ప్రధాన ఉద్దేశం. ఓకే. ఎగ్జాంపుల్, గోదావరి జిల్లాల్లో సర్ ఆర్థర్ కాటన్ గారి విగ్రహాలు దాదాపు ప్రతి ఒక్క గ్రామంలో ఉంటాయి. అవును. కాటన్ దొర అని చెప్పేసి గౌరవించుకుంటారు, పిలుచుకుంటారు. కాటన్ దొరని యొక్క విగ్రహాలు చేసి పూజిస్తూ ఉంటారు. ఆయన బర్త్డేలు, జన్మదినాలు అవన్నీ కూడా. ధవళేశ్వరం ఆనకట్ట కట్టడంలో ఆయన పాత్ర ఉంది కాబట్టి, దానివల్ల కోనసీమ ఒక బంగారు సీమగా మారింది కాబట్టి. అటువంటిది కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ, పార్ట్ ఆఫ్ ప్రకాశం, ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాలకి తాగునీరు, సాగునీరు అందిస్తూ కరెంటు చేస్తున్న బహుళార్థక సాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టించింది ఎవరు అంటే ముత్యాల రాజా గారు, రాజా వాసిరెడ్డి రామగోపాల మహేశ్వర ప్రసాద్ గారు. ఆ రోజు నీలం సంజీవ్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇటువంటి ఒక డ్యామ్ అవసరం, ఇక్కడ చాలా నీరు వృధాగా సముద్రంలోకి పోతుంది అంటే, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవంటే ఆయన ముత్యాల రాజా గారు, ముత్యాల సంస్థానాధీశుడు, 52లో ఆయన 5,000 ఎకరాలు ఆయన భూమిని మునిగిపోయేదాన్ని 5,000 ఎకరాలు ఆయన భూమి వాళ్ళకి దానం చేసి 52 lakhs రూపీస్ ఆయన గవర్నమెంట్కి ఇచ్చి గుర్రం వేసుకొని తిరిగి స్వర్గీయ ఎన్జి రంగా గారు, కొత్త రఘురామయ్య గారి వారి యొక్క సహకారంతో నెహ్రూ గారిని పిలిపించేసి తనకి శంకుస్థాపన చేసి ప్రారంభించేటట్టు చేశారు. ఇది ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు. అంటే ఇన్ని జిల్లాలు, మన తెలంగాణలో కూడా నల్గొండ, ఖమ్మం 2 జిల్లాలు, పార్ట్ ఆఫ్ మహబూబ్నగర్ కూడా ఆ నాగార్జునసాగర్ యొక్క నీరుతో, ఆ నాగార్జునసాగర్ నుంచి వచ్చే విద్యుత్తో మనం ఇదవుతూ ఉంది. అటువంటిది చెప్పడం అనేది మా యొక్క ఉద్దేశం. అలాగే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఎన్ని చెరువులు దవ్విచ్చేశాడు, ఎంత సేవ చేశాడు ప్రజలకి, వీళ్ళ గురించి. అంటే ఈ సమ్మిట్లో కమ్మ సామాజిక వర్గంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వారు సమాజానికి ఎటువంటి సేవలు చేశారో ఆ సేవలను కొనియాడుతూ ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మీరు ప్రతి ఒక్కరికి కమ్మ సామాజిక వర్గం జరిగిన మేలు చెప్పుకుంటూ, కమ్మ సామాజిక వర్గం మళ్ళీ యునైట్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ కూడా యునైట్ అయ్యి ఒక దగ్గర ఈ సామాజిక వర్గాన్ని ముందు తీసుకెళ్తే, అంటే మానవ సేవే మాధవ సేవ అంటారు. ఎగ్జాక్ట్. అలాగే మా వాళ్ళకి మేము మేలు చేసుకొని, మా వాళ్ళని మేము అప్లోడ్ చేసి ఎవరైతే అవసరాలు ఉన్నారో చేసుకుంటే దానివల్ల సమాజానికి కూడా మేము మేలు చేసిన వాళ్ళం అవుతాం.
మా వాళ్ళతో పాటు సమాజంలో ఉన్న వివిధ వర్గాలకు కూడా మేము మేలు చేయడానికి కూడా ఈ యొక్క సమిటు